సవతి తల్లి అయినా కూడా సొంత తల్లి కంటే ఎక్కువగా బాధ్యతగా ప్రేమను ఆప్యాయతను పంచిన ఆ కొడుక్కి చివరి దశలో తను తీసుకున్న నిర్ణయం ఏమిటి తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళిపోదాం పదండి. రాత్రి గుంటూరు నుంచి ఫోన్ వచ్చింది. నాన్న పోయారట. మధ్యాహ్నం ఫ్లైట్కి గాని టికెట్ దొరకలేదు. అందుకే ఫోన్ చేసిన బాబాయికి చెప్పాను. నేను వచ్చిందాకా శవాన్ని ఉంచటం ఇబ్బంది అవుతుంది, ఆ కార్యక్రమం పూర్తి చేసేయమన్నాను. కానీ డబ్బు యావతో విదేశాలకు వచ్చిన తర్వాత ఇలాంటివి దిగమింగక ఊరుకోక తప్పదు. బాబాయ్ అడగనే అడిగాడు, అయితే నీ భార్య రావటం లేదా? నాకు అబద్ధం ఆడక తప్పలేదు. పిల్లలకు పరీక్షలు, వాళ్ల కోసం తను ఉండాలిక్కడ. అసలు రాణికి నేను వెళ్ళటమే ఇష్టం లేదు. శవాన్నైనా చూడలేనప్పుడు మీరక్కడికి వెళ్ళి చేసేదేముంది? మీ సవతి తల్లిని ఓదార్చటానికా? ఆమె వైపు కావాల్సినంత గుంపున్నది ఆ గుంటూరులోనూ చుట్టుపక్కల ఊళ్ళల్లోనూ. మీరిప్పుడు వెళ్ళాలనుకోవటంతో డబ్బు వృధా తప్ప ఒరిగేదేమీ లేదు. కానీ దానికేం తెలుసు, నేనామెను ఎప్పుడూ సవతి తల్లిగా చూడలేదని. సొంత తల్లైతే ఎలా పెంచేదో గాని ఆమె నాకు సొంత తల్లి కూడా గుర్తురానంతగా పెంచింది. నా 4వ ఏట నా తల్లి పోయిన 2 సంవత్సరాలకు మా ఇంట కాలు పెట్టినప్పటి నుండి ఆమె అభిమానంగా చూడకపోతే, నన్ను అంతగా ప్రేమించకపోతే నేనీనాడు ఇంతవాణ్ణి అయ్యేవాణ్ణి కాదు. కానీ దానికి కారణం రాణి భాష్యం వేరు. ఆమెకు పిల్లలు లేరు కాబట్టి మిమ్మల్ని పట్టుకొని వేలాడుతోంది, రేపు ఎటుబోయి ఎటొస్తుందోనని. అంతేకాని మీ మీద ప్రేమతో కాదు. ఆమె నాకు సొంత తల్లి కాదు అనే విషయం ఎవరో కొద్దిమంది వయసు మళ్ళిన వాళ్లకు తెలుసునేమో, అంతే. డాడీ, మా ఫ్రెండ్ ఇంట్లో చూశాను, కొండపల్లి బొమ్మలట, ఎంత బాగున్నాయో తెలుసా? నువ్వు కొనుక్కు రావాలి నాకు ఒక 10. ఈసారి బొమ్మల్లో పెడదాం అన్నది జిక్కి బామ్మ పేరు. నాకు నాన్నా? మా అబ్బాయి జగన్ అడిగాడు. చెప్పు, ఏం కావాలో? చెల్లికి బొమ్మలు, అమ్మకు చీరలు, నీదే సెటిల్ అవ్వాలి. బామ్మని తీసుకురా. ఒక్కసారి రాణి విసురుగా కొడుకు వంక చూసింది. నోరు మూసుకొని కూర్చో అంటూ ఒక్క కసురు కసిరింది. నేను చూపు మరల్చకుండా రోడ్డు వంకే చూస్తూ డ్రైవ్ చేస్తున్నాను. మీరెప్పుడు బయలుదేరుతున్నారు అక్కడ? చెప్పావు కదా 13వ రోజే బయలుదేరి హైదరాబాద్ వచ్చేయమని. గుంటూరులో పనులైన తర్వాత ఒక్క క్షణం ఉండొద్దు. ఆమె అన్నలు తమ్ముళ్ళు మీ మీద చాలా ఒత్తిడి తీసుకొస్తారు ఆస్తి విషయంలో. ఇక్కడేదో మీరు లక్షలు సంపాదిస్తున్నారనే ఉద్దేశంతో. మన ఖర్చుల సంగతి ఎవరికి తెలుస్తుంది? ఇప్పటికిప్పుడు పోను రాను ఛార్జీలకే 1,00,000 దాటుతుంది. వాళ్ళు అడిగిందే చాలుగా ప్రతిదానికి గుమ్మటంలా తల ఊపొద్దు. మీ నాన్న సంపాదించిన పొలాలు ఇళ్ళు ఉన్నాయి, సగం ఆమెకివ్వండి. మిగతా సగం మీ బాబాయ్ ద్వారా అమ్మించి డబ్బు పంపే ఏర్పాటు చేసి రండి. వినబడిందా? చిత్తం. ఎగతాళి కాదు. ఆమె మీ సొంత అమ్మైతే ఇక్కడకు తీసుకురాక తప్పేది కాదు. ఆమె నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా పెంచింది. బోడి సెంటిమెంట్లో పెట్టుకోవద్దంది. రేపు జగన్ను ఇంజనీర్ గాను, జిక్కీని డాక్టర్ గాను చెయ్యాలంటే మనకెన్ని లక్షలు కావాలో ఆలోచించండి. తనకు మాలిన ధర్మాన్ని నెత్తిని రుద్దుకుంటే మనం అనుకున్నవేమీ జరక్కపోగా అయ్యా అప్పా అంటూ అప్పులు చెయ్యాలి. కంఠాన్ని కరుగ్గా మార్చన్నది. నేను నిట్టూర్పు విడడం తప్ప చేయగలిగిందేమున్నది? ఇది అమ్మ నిర్వాకమే. బాగా డబ్బున్న వాళ్ళు, పిల్ల బాగుంటుంది, ఆ అమ్మాయి మన ఇంట కాలు పెడితే లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటూ నా చేత 3 ముళ్ళు వేయించింది. కానీ రాణితో పెళ్ళైన తర్వాత ఆవిడ ప్రోద్బలంతో నా వాళ్లకు దూరమయ్యాను. ఇక అమ్మ ఎంత ప్రేమగా పెంచినా సవతి తల్లి అంటూ ముద్ర వేయించుకున్న ఆమె ఒక లెక్క. ఈ 15 ఏళ్లలో 5-6 సార్లు ఇండియాకు వెళ్ళి ఉండవచ్చు. అక్కడ ఉన్నన్ని రోజులు ఎక్కువగా గడిపింది రాణి పుట్టింట్లోనే. గుంటూరులో ఉండే 4-5 రోజుల్లో అమ్మ జగన్ను నెత్తిన పెట్టుకునేది. అందుకే వాడికి ఆమంటే అంత ఇష్టం. మీ అమ్మకు 7 వారాల సొమ్ములుండేవట కదా, అవన్నీ మీ నాన్న ఆమెకే దారాదత్తం చేసుంటాడు. రాణి కంఠంలో కసికి నేను కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాను. రాణి, ఒకటి గుర్తుంచుకో. ఇప్పుడు నాన్న పోయాడు సరే, ఆయన చివరి చూపు ఎలాగూ దక్కలేదు. కనీసం కర్మైనా చేసి అమ్మను ఓదార్చి వద్దామని వెళ్తున్నాను. నీ దృష్టిలో ఆమె నాకు తల్లి కాకపోవచ్చు, కానీ ఆమె నన్ను పెంచిన సొంత తల్లి అయింది.
ఆమెను గురించి ఈసడింపుగా ఇంకొక్క మాట మాట్లాడినా నేను సహించను. నేను తిరిగి అమెరికా రాను అన్నాను కఠినంగా. ఆ వాగ్ధోరణికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయకపోతే అది నా బుర్రను తినేస్తుంది. ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది రాణి. అనండి అనండి, నేను పరాయి ఇంటి నుంచి వచ్చాననే కదా మీ దాష్టీకం. సర్వం ఆమెకే సమర్పించిరండి. ఇక్కడ మన పిల్లలు ఏమైనా మీకు పట్టదు. నేను మాట్లాడలేదు. ఎయిర్పోర్ట్కు వెళ్ళిందాకా ఆమె ఏడుపున ఆపనూ లేదు. నేను కారు దిగి బై బై రా చిన్నారులు. రాణి వంక చూడకుండానే విమానాశ్రయపు అద్దాల తలుపులు గుండా లోపలికి కాలు పెట్టాను. ఉట్టి డబ్బు మనిషి ప్రేమలు బంధాలను కూడా వ్యాపారంలో భాగంగానే భావిస్తుంది. నేను భరించలేను. 3వ రోజు తెల్లవారుజామున గుంటూరులో వోల్వో బస్ దిగి బస్టాండ్ బయటకు వచ్చాను. చల్లటి గాలి వీస్తోంది. ఆటో డ్రైవర్లు చుట్టుముట్టారు. ఓ పక్కగా 10 మంది చెత్తా చెదారం పోగు చేసి చలిమంట వేసుకుంటూ దాని చుట్టూ ముడుచుకొని కూర్చొనున్నారు. ఎక్కడికెళ్లాలో చెప్పి ఆటోలో కూర్చున్నాను. అది పోతుంటే వేసుకున్న కోటు చలినేమాత్రం ఆపలేకపోతోంది. గుంటూరు ఎన్ని సంవత్సరాలైంది వదిలిపెట్టి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత విశాఖపట్నంలో బీటెక్, ఆ పైన అక్కడే ఎంటెక్. ప్రతి నెల ఒకసారి వచ్చి వెళ్తుండేవాడు అమ్మ పట్టుదలతో. ఏ నెలైనా రాకపోతే ఆమె సంచి నిండా కజ్జికాయలు, లడ్డూలు, కారపూస. ఎందుకమ్మా ఇన్ని అంటే నవ్వేది. నువ్వు తింటూ నీ గదిలో ఉన్న తోటి వాళ్లకు పెట్టవా? అయినా ఎన్నని? మహా అయితే ఓ వారం రోజులొస్తాయి. హిందూ కాలేజ్ ముందుగా వెళ్ళి ఏసీ కాలేజ్, కాన్వెంట్ దాటి ఓవర్ బ్రిడ్జ్ ఎక్కింది ఆటో. తను పైపైకి వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడే ఎంత డబ్బన్నా తన భర్త ఇంకా ఇంకా సంపాదించాలనే తపనతో ఉన్న రాణి నా భార్య అయింది. ఆటో బ్రిడ్జ్ దిగుతోంది, తనను లోయలోకి జారుస్తున్నట్లుగా. కొద్ది నెలల్లోనే మామగారి ప్రమేయంతో బొంబాయిలో ఉద్యోగంలో చేరాడు. తరువాత 2 సంవత్సరాలున్నాడేమో ఇండియాలో. ఆవిడగారు పట్టుపట్టటంతో అమెరికా విమానం ఎక్కక తప్పలేదు. తన తండ్రికి తనొక్కడే కొడుకైనా వాళ్లని ఇక్కడే ఒంటరిగా వదిలి అన్ని వేల మైళ్ల దూరం వెళ్ళక తప్పలేదు. చదివించి పెద్దవాణ్ణి చేసి పెళ్లి చేయటమే ఈనాటి తల్లిదండ్రుల బాధ్యత. తరువాత ఎవరి జీవితాలు వారివే. మన దేశంలో కాబట్టి ఇంకా అమ్మా నాన్న అంటూ పట్టుకొని వేలాడుతున్నారు కొంతమంది నీలాంటి వాళ్ళు. అమెరికా అయితే అదీ లేదనే విన్నాను. పెళ్ళైన మర్నాడే వేరే ఇంట్లో కాపురం పెట్టేస్తారట. నాన్న ఓదార్పు. అమెరికా విమానం ఎక్కడానికి ఇంటి నుండి బయలుదేరుతుంటే కళ్ళు తడిసినాయి. ముందు రాత్రి చాలాసేపు నా పక్కనే నా మీద చెయ్యి వేసుకొని మౌనంగా కూర్చుంది అమ్మ. నాకు తెలుసు ఆమె కళ్ళు నిగ్రహించుకుంటున్నా గుండె చెరువే అవుతుందని. బ్రాడీపేట చివరకు వెళ్ళింది ఆటో. 4 మలుపులు తిప్పించి ఓ ఇంటి ముందు ఆపి దిగాను. ఆ ఇంట్లో దీపాలు వెలగటం లేదు. గేటు శబ్దమయ్యేలా తీశాను. ఆ శబ్దానికి అన్నట్లుగా తరువాత 2 నిమిషాలకు లోపల లైట్ వెలిగింది. తలుపు తీస్తున్న చప్పుడు. మా మామయ్య, 80 ఏళ్ల మామయ్య, కళ్ళ మీదగా చెయ్యి పెట్టుకొని గేటు వంక చూస్తూ, ఎవరు? శంకరుడేనా అన్నాడు బోసినోటితో. చటుక్కున 4 అడుగులు ముందుకు వేసి వంగి ఆయన పాదాలకు నమస్కరిస్తూ, అవును మామయ్య అన్నాను. అంతా అయిపోయిందిరా నాన్న అన్నాడు వంగి నా భుజాలు పట్టుకొని ఎత్తుతూ. జీరబోయిన కంఠంతో లోపల నుంచి రోదన స్వరం. నాకు తెలుసు ఆ కంఠం అమ్మదే. రాణి నోటి నుండి ఎప్పుడూ తేలిక భావంతో వెలువడే నా సవతి తల్లిదే. తలుపు దగ్గరే బూట్లు విప్పి లోపలికి వెళ్ళాను. ఆ హాల్లో చల్లటి కటిక నేల మీద పడుకొని చీర చెంగును ముఖానికి అడ్డు పెట్టుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుందమ్మ. అమ్మా. ఆమె పక్కనే నేల మీద ఆమెని ఆనుకొని కూర్చొని భుజం పట్టుకొని దగ్గరకు తీసుకున్నాను. 12వ రోజు సాయంత్రం 4 గంటలప్పుడు హాల్లో చాపల మీద కూర్చున్నారు వచ్చిన బంధువులంతా. ఓ పక్కన పండితుల వేదపఠనం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి మా బావమరిది వచ్చి కొత్త గుడ్డలిచ్చాడు. కట్టుకుని కూర్చున్నాను నేను. అందరూ నా వంకే చూస్తున్నారు. మామయ్య నోరు విప్పాడు. శంకరా, ఈ జీవితం ప్రపంచమనే రంగస్థలం మీద నడుస్తున్న ఓ నాటకం లాంటిది. ఏవేవో పాత్రలు ప్రవేశిస్తుంటాయి. వాళ్లకు నిర్దేశించిన విధులను నిర్వర్తించి నిష్క్రమిస్తుంటాయి.
ఈ వలయంలో మనమంతా పాములమే. మనిషి జన్మించినప్పుడు సంతోషిస్తాం, అనుబంధం పెంచుకోవటంతో మరణించినప్పుడు దుఃఖిస్తాం. ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది నిర్విరామంగా. సరే, నాన్న పోయాడు అదృష్టవంతుడు. ఆయన జీవితంలో ఎవరికీ వీసమెత్తు హాని చేయకపోగా చేతనైనంత వరకు సాయమే చేశాడు. నలుగురు చెయ్యెత్తి నమస్కరించేలా బ్రతికాడు. ఇక అమ్మ ఉంది, సాధ్వి. ఆమె ప్రేమతో నీ మీద అమృతాన్ని కురిపించింది. తోడు నీడై ఇంతవరకు ఏ కష్టమో తెలియకుండా బ్రతికిన ఆమెను నాన్న ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు ఆ మహావృక్షం కింద ఓ చిన్న గువ్వలా ఆమె బ్రతికింది. ఆమెకి ఏ కష్టమూ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మేమంతా ఉన్నాం. నాన్న ఆప్తమిత్రులు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. నువ్వెక్కడున్నా ఆమె నీ మేలే కోరుతుంది. అలాగే నువ్వు ఆమె సంతోషాన్నే కాంక్షిస్తుంటావని నేను మనసా వాచా నమ్ముతాను. నాకు దుఃఖం ఆగలేదు అమ్మ గురించి మామయ్య అలా చెప్తుంటే. ఆ మాటలు సర్వం మరిచి వింటున్న నన్ను రాణి క్రూరంగా చూస్తున్నట్లే కనబడుతుంది. నాకు 25 సంవత్సరాలు వచ్చిన తరువాత రాణి నా జీవితంలో కాలు పెట్టింది. కానీ అమ్మ నేను పుట్టిన 4వ సంవత్సరంలో కాలు పెట్టింది. రాణి జలగలా నా రక్తాన్ని డబ్బు డబ్బు అంటూ పీలుస్తుంటే అమ్మ తన శక్తినంతా మేళవించి కన్న తల్లి చనిపోయిన నాకు తన ఊపిరినే నా ఊపిరిగా చేసి ఇంత వాణ్ణి చేసింది. చిన్నపిల్లవాడు జగన్కున్న జ్ఞానం రాణికి లేదు. నేను అమ్మను నాతో పాటు తీసుకువెళ్తాను. నా కళ్ళ ముందు రాణి రూపం మసకమసగ్గా కదులుతోంది. అయినా నాకు అలా చెప్పటంలోనే ఆనందమున్నది. హాల్లో అంతా నిశ్శబ్దం. మామయ్య తృప్తిగా నా వంక చూస్తున్నాడు. నా పక్కనే కూర్చున్న పూర్ణచంద్రరావు గారు నా భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేశారు. నీ మనసు నాకు తెలుసు నాన్న. కానీ 45 సంవత్సరాలు ఆయనతో మమేకమై ఆయనే నా సర్వస్వం అనుకుంటూ ఈ ఊళ్ళో గడిపాను. ఇప్పుడు నా దేవుడు లేడు గదా అని నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలని నువ్వు ఎంత ఆప్యాయంగా అనుకుంటున్నా ఈ పరిసరాలను వదిలి అంత దూరం రావటం నాకు ఇష్టం లేదురా. ఆమె చాప మీదే పడుకొని ఉన్నది. అప్పుడు రాత్రి 11 గంటలైంది. ఆశీర్వచనాలైన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. 13వ రోజుకు ఉండవలసిన ముఖ్య బంధువులు 4-5 హాల్లో చాపలు పరుచుకొని నిద్రలు పోతున్నారు. పెద్ద మామయ్య కూడా పొద్దున్నే వస్తానన్నారా అంటూ అత్తయ్యను అమ్మకు తోడుగా ఉంచి వెళ్ళిపోయాడు. ఆమె పక్క గదిలో మంచం మీద పడుకొని నిద్రపోతుంది. మామయ్య వెళ్ళిపోతుంటే చెప్పాను, పొద్దున్నే బావను బజార్ పంపించి కొండపల్లి బొమ్మలు ఎక్కడైనా దొరుకుతాయేమోనని ఓ 10 రకాలు తెప్పించి పెట్టు మామయ్య. జిక్కి కావాలన్నది. డబ్బు తీసి ఇచ్చాను. అమ్మ దగ్గర చాప మీద కూర్చుంటూ, చెప్పమ్మా, ఏం చేద్దామంటావు మరి? నిన్ను ఒక్కదాన్నే ఇక్కడ వదిలి వెళ్ళటం నాకు మనస్కరించటం లేదు. రాణి కళ్ళ ముందు మెదులుతూ నా గొంతు నొక్కుతున్నా చెప్పకుండా ఉండలేకపోయాను ఆ మాటలు. రాణి గుణం అమ్మకు తెలిసినా ఇంతవరకు ఎప్పుడూ ఒక పొల్లు మాట మాట్లాడలేదు. నాకు తెలుసు, అలా మాట్లాడితే నేనెక్కడ బాధపడతానోనని ఆమె తపన. నా బ్రతుకు అడ్డకత్తెరలో ఒక్క కాకూడదనే ఆమె అంతరంగపు ఆలోచన. సరేనమ్మా, నీ ఇష్టం. నీ ఇష్టాన్ని కాదని నేనేమీ చేయలేను. ఎక్కడున్నా నువ్వు మనశ్శాంతితో గడపాలనేదే నా కోరిక. అమ్మ తన చేతిని నా గుండెల మీద వేసింది. నాకు తెలియదురా కన్నా నీ సంగతి అన్నట్లున్నది ఆ స్పర్శ. ఆమె చూపులే నాకు తృప్తి, ఆమె మాటలే నాకు జీవం. ఇంతకు ముందులాగానే డబ్బు పంపిస్తుంటాను, కాదని నన్ను బాధ పెట్టవద్దు. ఎందుకురా, మీ నాన్న నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అన్నట్లుగా ఆయన సంపాదనంతా నెలవారీ వడ్డీ వచ్చేలా బ్యాంకులో వేశారు. ఆ పొలాల మీద వచ్చే ఆదాయం కోసం ఎక్కడ ఎదురు చూస్తూ కూర్చొని ఇబ్బంది పడతానేమోనని. అయినా వాటిని చూసే ఓపిక నాకు లేదురా. అందుకే ఆ బరువు నా మీద పెట్టుకోకుండా అమ్మేసి డబ్బు తీసుకువెళ్ళు. ఈ ఇల్లుని చూస్తుంటే ఆయన్ని చూసినట్టే ఉంది నాకు. నేను ఎక్కడున్నా అప్పుడెప్పుడైనా వచ్చి చూస్తుంటాను దీన్ని. ఈ ఆవరణలో తిరుగుతుంటే నాకెంతో హాయిగా ఉంటుందిరా. ఉలిక్కి పడుతూ ఆమె వంక చూశాను. రాణి అన్నట్లుగా ఆమె సోదరుల పంచన చేరబోతోందా? అదేంటమ్మా, ఇక్కడుండక ఎక్కడుంటావు? నాన్న నా భవిష్యత్తుకు ఎన్నో ఏర్పాట్లు చేశారా. నువ్వు నా గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. పూర్ణచంద్రరావు అన్నయ్య గారు ఊరవతల 4 ఎకరాల పొలం తీసుకుని
అందులో వృద్ధాశ్రమం తయారు చేశారు. అందులో నాన్న నా కోసం అన్ని హంగులతో చిన్న ఇల్లు కట్టించుంచారు. అమ్మా! దుఃఖం ఆపుకోలేకపోయాను. పెంచిన కొడుకు బ్రతికుండి తల్లిని వృద్ధాశ్రమంలో ఉంచవలసిన స్థితి ఏర్పడుతున్నందుకు. అక్కడ నాలాంటి వయసు మళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారురా. నాన్న ఉండగానే వెళ్ళి చూసొచ్చాను. అదో ప్రపంచం. అన్నయ్య గారు దాన్నెంత అందంగా తీర్చిదిద్దారో నువ్వు ఊహించలేవు కూడా. మాట్లాడలేకపోయాను. కంఠం బిగుసుకుపోయింది. చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. నువ్వు వారికి నీ ఖర్చు నిమిత్తం ఒక్క పైసా కూడా కట్టకుండా నేను శాశ్వత నిధిని ఏర్పరుస్తానమ్మా, నాన్న పేరున. ఆమె చిన్నగా నవ్వింది. చెప్పాను కదరా, నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా నాన్న అన్ని ఏర్పాట్లు చేశాడని. నీ ఇద్దరు పిల్లలు వృద్ధిలోకి రావాలంటే నీకెంత డబ్బు అవసరమో ఆలోచించుకో. జాగ్రత్త చేసుకో. రాణి మాటలు గుర్తుకొచ్చాయి. వెక్కి వెక్కి ఏడవసాగాను. ఆమె మాటలు వింటుంటే నా గుండె పగిలిపోతోంది. నా నరాలు పట్టుకొని ఏదో తెలియని భూతం నన్ను మెలితిప్పుతోంది. అంతేకాదురా నాన్న, ఆయనకి ఎంత ముందు చూపో చూడు. తరాలు మారుతున్నాయి, మనుష్యుల ఆలోచనలు మారుతున్నాయి. రేపు ఎవరు ఎలా ఉంటారో. పిల్లల పెళ్లిళ్ళై వాళ్ళ సంసారాలు వాళ్ళకి ఏర్పడిన తర్వాత తన కొడుకు కోడలు ఎక్కడ ఇబ్బంది పడతారోనని పూర్ణచంద్రరావు గారి ఆశ్రమంలోనే మరో కాటేజీని కట్టించి అట్టిపెట్టారురా. నువ్వు ప్రతి నెలా పంపిన డబ్బును జాగ్రత్త చేసి. అమ్మా! నా నోరు పిడుచుకట్టుకుపోతోంది ఆమె మాటలు వింటుంటే. గుట్లప్పగించి ఆమెని ఆ ఇంటిని చూస్తున్నాను. రాణి నా కళ్ల ముందు నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది. మర్నాడు మధ్యాహ్నం భోజనాలకు కూర్చోబోతున్న సమయంలో బావ అయితే ఎక్కడో వెతికి వెతికి జిక్కీ కోసం కొండపల్లి బొమ్మలు తెచ్చి ఇవ్వగలిగాడు గాని ఎదురుగ్గా ఉన్న మా అమ్మను తీసుకువెళ్లి జగన్ కోరికను తీర్చే అవకాశం నాకు లేకుండా పోయింది. ఎందుకో రాణి కోరిన గుంటూరు నేత చీరలను కొనటానికి నా మనసు అంగీకరించటం లేదు. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను.